ఎన్నికలంటే ప్రచారం, సభలు, సమావేశాలు, నేతల పలకరింపులు, హామీలతో పండగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఛత్తీస్గఢ్లో ఎల్లుండి ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాల్లో ఉత్సాహం బదులు భయం తిష్టవేసింది. కారణం మావోయిస్టులు. ఎన్నికలను బహిష్కరించిన నక్సల్స్ ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడతారోనన్న భయంతో బస్తర్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అధికారులు చేపట్టిన భారీ భద్రతా ఏర్పాట్లు ప్రజల్లో భరోసా కల్పించడం లేదు. ఈ పరిణామాలు ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిజం మరోసారి ఎన్నికల ప్రధానాంశమైంది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తీరును వ్యతిరేకించిన నక్సల్స్ బస్తర్ ప్రాంతంలో ఎన్నికలను బహిష్కరించారు. ఎల్లుండి ఎన్నికలు జరగనున్న 18 నియోజకవర్గాలన్నీ నక్సల్స్ ప్రాబల్య ప్రాంతంలోనే ఉన్నాయి. ఇందులో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్లోని 12 స్థానాలు ఉన్నాయి. పోలింగులో పాల్గొనవద్దని గ్రామసభలు నిర్వహించిన మావోలు తమ మాట దాటితే తదనంతర పరిస్థితులకు సిద్ధమై ఉండాలని హెచ్చరించారు. నక్సల్ సమస్యను దృష్టిలో పెట్టుకునే 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్గఢ్లో మాత్రమే ఎన్నికల సంఘం 2 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తోంది. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలన్నీ నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలే. బస్తర్లోని పట్టణాలకు వస్తున్న నేతలు కనీసం ఊరి చివరన ఉండే ఇళ్లకు ప్రచారానికి వెళ్లడం లేదు. బస్తర్ డివిజన్ కేంద్ర కార్యాలయం జగదల్పూర్ ఎమ్మెల్యే సంతోష్ బఫ్నా ప్రచారంలో పాల్గొన్న 150 మంది కార్యకర్తలకు 5 లక్షల రూపాయల బీమా చేయించాలనే నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ మావోలంటే భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో విధ్వంసం సృష్టించేందుకు నక్సల్స్ భారీ ప్రణాళిక రచించారని నిఘా సంస్థలు సైతం స్పష్టం చేశాయి. అత్యాధునిక విస్ఫోటక పదార్థాలు ఐఈడీలతో దాడులకు తెగబడే అవకాశముందని కేంద్రానికి తెలిపాయి. నిఘా వర్గాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ కేంద్రాలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోలు దాడులకు దిగే అవకాశముందని కేంద్రం తెలిపింది. మావోయిస్టుల అధినేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆధ్వర్యంలో అక్టోబర్ 8న సన్నాహక సదస్సు జరిగిందని కేంద్రం తెలిపింది. ఇందులో 300 మంది నక్సల్స్ పాల్గొన్నారని వివరించింది. పోలింగ్ కేంద్రాలపై మెరుపుదాడులు చేసేందుకు నక్సల్ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సీనియర్ నేతల ఆధ్వర్యంలో సుమారు 50 మందితో కూడిన మావో బృందాలు ఈ నెల 1 నుంచి నారాయణపూర్, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో సంచరించాయని వెల్లడించింది. పోలింగును అస్తవ్యస్తం చేసి ప్రజలు ఓటేయకుండా చేయడమే మావోల లక్ష్యమని స్పష్టం చేసింది. ఎన్నికలను అడ్డుకునేందుకు నక్సల్స్ పథకరచన చేస్తున్నారన్న నిఘా సంస్థల సూచనలతో 8 జిల్లాల్లోని పోలీసు అధికారులు కూంబింగ్ ముమ్మరం చేశారు. రహదారులను జల్లెడపడుతూ మందుపాతరలు వెలికితీస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో బలగాలు విస్తృత గాలింపు చేపట్టగా 2 వేర్వేరు చోట్ల 25 కిలోల ఐఈడీలను కనిపెట్టారు. మరో 2 ప్రాంతాల్లోనూ 25 కిలోల ఐఈడీలను బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా 3 క్వింటాల పేలుడు పదార్థాలని పోలీసులు గుర్తించారు. కూంబింగ్ అధికం కావడంతో వ్యూహం మార్చిన మావోలు బస్తర్ ప్రాంతంలోని పట్టణాల్లో తేలికగా దాడులు చేసే ప్రాంతాలను ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా మావోలు దాడులకు తెగబడే అవకాశముందని నిఘా వర్గాలు కేంద్రానికి తెలిపాయి.
రణరంగాన్ని తలపిస్తున్న ఎన్నికలను శాంతియుతంగా జరిపేందుకు ఒక్క బస్తర్ ప్రాంతంలోనే 80,000 మంది బలగాలను అధికారులు మోహరించారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. ఈ చర్యలేవీ ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు. పార్టీలకు సైతం మావోల భయం బాగానే పట్టుకుంది. అందుకే దంతెవాడలో 266 పోలింగ్ బూతులు ఉండగా 140 బూతులకే పార్టీలు తమ ఏజెంట్లను పంపుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేవని గ్రహించిన అధికారులు పోలీస్ బూతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా 25 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వాటిని ఏర్పాటు చేశారు. ఇది గిరిజనులను ఓటింగ్ నుంచి మరింత దూరం చేస్తుంది. అధికారులు ఎంతటి భారీ భద్రత కల్పించినప్పటికీ 50 నుంచి 60,000 మంది గిరిజనులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఓటు వేయడం సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు స్పష్టం చేశారు. పైగా ఓటేసిన తరువాత వేలిపై సిరా గుర్తు పెట్టొద్దన్న విజ్ఞప్తిపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల ఎల్లుండి నాటి పోలింగ్ లో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు.